దొమ్మేటి వెంకటరెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్ర బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు యనమతల రవి, రాష్ట్ర కార్యదర్శి పెంకే రాజు, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ వాసంశెట్టి త్రిమూర్తులు, రాష్ట్ర యువజన నాయకులు అనసూరి సతీష్ పేర్కొన్నారు. దొమ్మేటి వెంకటరెడ్డి ఆశయాలను యువత ముందుకు తీసుకువెళ్లాలని రాష్ట్ర బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు యనమతల రవి, రాష్ట్ర కార్యదర్శి పెంకే రాజు, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ వాసంశెట్టి త్రిమూర్తులు, రాష్ట్ర యువజన నాయకులు అనసూరి సతీష్ పేర్కొన్నారు. ఆదివారం కాకినాడ జగన్నాథపురం జనావళి స్వచ్ఛంద సేవా సంస్థలో స్వర్గీయ దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి సందర్భంగా వృద్ధులకు అన్నదానం చేపట్టారు. విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈరోజు మన రాష్ట్ర మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ గారి పిలుపు మేరకు మరి మా లెజెండ్ దొమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతి సందర్భంగా జగన్నాథపురంలో ఉన్న వృద్ధాశ్రమంలో మన యనమతల రవి గారి ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాగే సత్యపల్లి భవనంలో కూడా బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఆయన పిలుపు మేరకు అన్ని రాష్ట్రాల్లోనూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఊర్లలో అన్ని గ్రామాల్లో అన్ని జిల్లాల్లో కూడా సంఘీయులంతా కూడా కలిసి అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి కారణమైన అందరికీ పెళ్లి సంఘాలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సత్యపల్లి జాతిపిత దొమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతి సందర్భంగా మరి రాష్ట్ర మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ గారి మరి సూచన మేరకు సలహా మేరకు రాష్ట్ర బీసీ సంఘం ఆధ్వర్యంలో మరి ఈరోజు ఈ వృద్ధాశ్రమంలో వృద్ధులందరికీ మరి భోజన సదుపాయం మరి మేము ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా వెంకటరెడ్డి గారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలి. ఆయన ఆదర్శంగా తీసుకొని మరి యువత ముందుకు సాగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నా పేరు వాసంశెట్టి త్రిమూర్తులు. మరి ఇవాళ వెంకటరెడ్డి గారు 172 జయంతి సందర్భంగా కాకినాడలో జగన్నాథపురంలో నూతలగూడ వెనకాల వృద్ధాశ్రమంలో మరి మా యనమతల రవి గారు ఆధ్వర్యంలో వాసంశెట్టి సుభాష్ గారు పిలుపు మేరకు మామూలుగా అనాథలకి భోజనాలు సరఫరా జరిగింది. అలాగే దొమ్మేటి వెంకటరెడ్డి గారు ముందుగా ప్రతి గ్రామంలో కుర్రోళ్ళు విద్యతో చదువుకోవాలని, ఎంతో ఉన్నతమైన పదవులు చేయాలని, అలాగే మంచి చదువుకొని మంచిగా గ్రామస్తుకి మంచి పేరు రావాలని ఆయన కోరిక. అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా ఈ చదువుకున్న విద్యార్థులందరూ కూడా మామూలుగా ఉత్సవంతులుగా చేయాలని, విద్యావంతులుగా చేయాలని మేము కోరుకుంటున్నాం. జై దొమ్మేటి. చంద్రమౌళి, జిల్లా సభ్యుల సంఘం అధ్యక్షుని. మరి ఈవేళ సుభాష్ గారు పిలుపు మేరకు యనమతల రవి గారి ఆధ్వర్యంలో ఈవేళ ఆయన రాష్ట్ర మౌలిక వసతి సదుపాయాలు మాజీ చైర్మన్ పర్సన్ చేసిన వ్యక్తి. ఆయన ఆధ్వర్యంలో ఈవేళ దొమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతి కార్యక్రమం సందర్భంగా ఈ రోజున జనావళి అనే ఒక ఆశ్రమంలో వృద్ధులకి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో నేను కూడా పాల్గొనడం, నేను కూడా ఒక భాగస్వామ్యం అవడం కూడా నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఏదైనప్పటికీ కూడా సుభాష్ గారి పిలుపు మేరకి, అలాగే యనమతల రవి గారు యువతకి నేను చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.